మెగా నైన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధం పీక్స్కు చేరబోతుందా? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వచ్చేస్తున్నాయా? సందర్భం వచ్చిన ప్రతిసారి పరస్పర విమర్శలతో గులాబీ దళం కాకరేపుతోందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరించారు. మునుపెన్నడూ లేని విధంగా విమర్శల పదును పెంచుతూ రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. హరీష్ రావు చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీశాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఇప్పటి కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ హరీష్ రావు చేసిన విమర్శలు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై సమర శంఖం పూరించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ ఆయన యనుమల రేవంత్ కాదు ఎగవేతల రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఇప్పటి కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ఫండింగ్కు రంగురంగుల ప్రకటనలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్న రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చే రైతు బంధును నిలువున ఎగ్గొడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి, నీ ఫుట్బాల్ షోకులకు డబ్బులుంటాయి, అందాల పోటీలకు డబ్బులుంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టడానికి డబ్బులుంటాయి, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రైతు బీమా వేయడానికి డబ్బులుండవా? రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులుండయా? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై క్షేత్రస్థాయిలో పోరాడాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తుందని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై సమర శంఖం పూరించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కేసీఆర్ అంటే స్కీములు, రేవంత్ అంటే స్కాములని ప్రజల కోసమే నిరంతరం శ్రమించిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. స్కీములు లేవు, అన్ని స్కామ్లే, అన్ని స్కామ్లే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. నేడు కాంగ్రెస్ హయాంలో ప్రతి శాఖలోనూ అవినీతి రాజ్యమేలుతుందని, ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకే తెలియని అయోమయ స్థితి నెలకొందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బొగ్గు టెండర్లలో అవినీతికి పాల్పడ్డారని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ ఆయన యనుమల రేవంత్ కాదు ఎగవేతల రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఈ 8 నెలల పాలనలో కేవలం యనుమల కుటుంబం మాత్రమే కోటీశ్వరులవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి మళ్లీ పాతకాలం నాటి కష్టాలు వచ్చాయంటూ ధ్వజమెత్తారు. అధికారులపై సీఎం రేవంత్కే నియంత్రణ లేదని, తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకోవడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. కరీంనగర్ జిల్లా మంత్రులు తనకు సవాళ్లు విసురుతున్నారని, అసలు వారి శాఖల్లో ఏం జరుగుతుందో కూడా ఆ మంత్రులకు తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తప్పుబడుతూ హరీష్ రావు నిలదీశారు. అంతర్జాతీయ అందాల పోటీలకు, మెస్సీ లాంటి స్టార్ ప్లేయర్లతో ఆటల నిర్వహణకు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడివి అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ఫండింగ్కు, ప్రభుత్వ రంగురంగుల ప్రకటనల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్న రేవంత్ సర్కారు రైతాంగానికి ఇచ్చే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసాలకు మాత్రం డబ్బులు లేవని సాకులు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇదొక ఎగవేతల ప్రభుత్వం అని అన్నారు. రైతులకిచ్చే 19,000 కోట్ల రూపాయల రైతు బంధు నిధులను ఈ ప్రభుత్వం నిలువున ఎగ్గొట్టిందని ఆరోపించారు. వడ్లు కొనే దిక్కు లేదని, రైతు బంధు ఎప్పుడు పడిందో, ఎంత పడిందో ఎవరికీ తెలియని గందరగోళం నెలకొందని విమర్శించారు. రైతు విషయంలో కాంగ్రెస్ అంతా మోసం చేస్తుందని, వెంటనే రైతులకు బాకీ పడ్డ ప్రతి పైసా చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మరణించిన 8 మంది కార్మికుల మృతదేహాలను కూడా వెలికి తీయలేని దారుణమైన అసమర్థతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేవలం తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసమే ఫ్యూచర్ సిటీ డ్రామాలు ఆడుతున్నారని ఎండగట్టారు. ఈ సదస్సు ద్వారా మానకొండూరు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమైంది. బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, ఇలాంటి బెదిరింపులకు కేసులకు భయపడే ప్రసక్తి లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, హామీల ఎగవేతలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.